మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఇంగ్లీష్ వొకాబులరీ. సో ఇంగ్లీష్ వొకాబులరీ అనేది అందులోని ఈరోజు మనం ఇడియమ్స్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఇడియమ్స్ అంటే అందరూ చాలా భయపడుతూ ఉంటారు, ఇడియమ్స్ అనేవి ఎలా చదవాలి ఏంటి అని చెప్పి. సో నేను మీకు ఈజీ వే చెప్తాను. సో ఎలా చదివితే మీకు గుర్తుంటుంది. సో అంటే మొత్తం ఇడియమ్స్ అనేవి కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని వేల కొద్ది ఇడియమ్స్ అనేవి ఉన్నాయి. అయితే అన్నీ చదవడం అంటే కొంచెం కష్టం. సో అందుకని చెప్పి నేను మీకోసం సో సెంట్రల్ అండ్ స్టేట్ బుక్స్ అన్నీ బాగా చదివి సో వాటిలో ఏదైతే నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా ఏవైతే వస్తున్నాయో సో కొన్ని ఇది మెయిన్, దిస్ ఈజ్ మెయిన్ అంటే రిపీటెడ్గా వస్తున్నవి, ప్రతి ఎగ్జామ్లో వస్తున్నవి, అలాగే అండ్ అందులో బాగా కష్టంగా ఉన్న వాటిలో వీళ్ళకి ఇలా చదువు అంటే ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ ఇలా చదివితే గుర్తుంటుంది. సో అలాంటివన్నీ ఇప్పుడు నేను తీసుకొని నేను మీకు అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే సో దీన్ని ఇది చదివితే సరిపోతుంది, ఎందుకంటే మీరు ఏ లెవెల్లో చూసుకున్నట్లయితే అండ్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఈ యొక్క ఇడియమ్స్ అనేవి పక్కా మస్ట్ అండ్ షుడ్గా వచ్చేవి మాత్రం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎలా చదవాలి అన్నది నేను మీకు చూపిస్తాను, ఎలా చదవాలో కూడా మీకు చెప్తాను, ఏదైతే ఈజీగా ఉంటాయి. సో అయితే ఇందులోని నేను ఒక 4 టైప్స్ చెప్తాను. సో 4 టైప్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిలేటెడ్. సో ఫస్ట్ రిలేటెడ్. సో ఫస్ట్ వన్ ఏంటండి? రిలేటెడ్. ఏదైతే దానికి రిలేటెడ్గా ఉంటుందో సో దాన్ని. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? రిలేటెడ్ టు రిలేషన్. రిలేటెడ్ టు రిలేషన్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ డీకోడింగ్. డీకోడ్. సో దానికి రిలేటెడ్గా డీకోడ్లో మనం రీజనింగ్ చేసేటప్పుడు అందులో డీకోడ్స్ ఉంటాయా? సో డీకోడ్స్ అంటే మనం రీజనింగ్ అంటేనే డీకోడింగ్. ఓకే, సో దాంట్లో మనం ఎలా చదువుతామో సో దాన్ని. నెంబర్ 3. అండ్ ఈ 3 గనక మనం ఫుల్గా నేర్చుకున్నట్లయితే ఇంక ఇడియమ్స్ నుంచి మనకు ఒక్క మార్క్ కూడా పోదు. సో ఖచ్చితంగా సో ఇంగ్లీష్లో ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వకపోయినా ఇడియమ్స్ మాత్రం మీరు స్కిప్ చేయరు. ష్యూర్, డామ్ ష్యూర్. ఓకే, సో అయితే నేను లాస్ట్ 4th మేడం మీరు 4 చెప్పారు కదా, మనం ఇంకా 3 చెప్పారు కదా, సో 4th వన్ కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ఈ 3 మాత్రం ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ లాస్ట్ మిగిలింది ఏంటి అంటే ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే బై హార్ట్ చేయాల్సింది మాత్రం ఉంది. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ అయితే చాలు, లాస్ట్ మనకి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు అప్పుడు మీరు బై హార్ట్ చేయాలి. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం ఇందులో 4 చెప్పాం. ఆ 4 టైప్స్ అనేది నేను మీకు చూపిస్తాను, చెప్తాను. సో ఇది మాత్రం చదివితే సరిపోతుంది. సో మీరు ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళండి, సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎగ్జామ్లోనూ కూడా మీరు ఈ రకంగా నేర్చుకుని ఉండరు. సో మీరు ఏ ప్లాట్ఫామ్ చూసినా సరే, ఏ గ్లోబల్ మార్కెట్లో చూసినా, ఎక్కడ కోర్స్ తీసుకున్నా, ఏ కంటెంట్ చూసినా సరే మీకు ఎక్కడ కనిపించదు. సో నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను, అన్ని బుక్స్ చదివి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఇక్కడ అక్కడ ఈ బుక్ ఆ బుక్ అని నేను ఎగ్జాక్ట్గా ఈ బుక్ అని చెప్పలేను, ఎందుకంటే ఆ బుక్ ఒకటి చదివేస్తే చాలా మంది చెప్పేది ఏంటి ఈ బుక్ నేను తీసుకోండి, సో ఇందులో ఈ రకంగానే క్వశ్చన్స్ వస్తాయి, ఇవే వస్తాయని చెప్తారు. కానీ నేను మీకు అలా చెప్పట్లేదు. సో నేను నంబర్ ఆఫ్ బుక్స్ చదివాను, స్టేట్ అండ్ సెంట్రల్ బుక్స్ అన్నీ చదివి అందులో తీసుకున్నటువంటి కంటెంట్ని ఇప్పుడు నేను మీకు ఈ రకంగా చదివితే మీకు గుర్తుంటుంది అనే మాత్రమే చెప్తాను. ఓకేనా? సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్. యా, సో ఫస్ట్ వన్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ యానిమల్స్. సో ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో రకాల యానిమల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క ప్రపంచంలో అంటే మనకి తెలియని చాలా యానిమల్స్ ఉన్నాయి కదా. సో యానిమల్స్ అన్నిట్లోని మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఇస్తున్నారు అంటే సో రిలేటెడ్ టు ఫిష్ అండ్ రిలేటెడ్ టు హార్స్, రిలేటెడ్ టు డాగ్. సో ఇన్ని యానిమల్స్ ఉన్నాయి కదా, మరి ఈ ఇన్ని యానిమల్స్ ఉంటుంటే మీరు కేవలం 3 చెప్తారా అంటే ఎస్, ఈ 3 నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఇస్తున్నారు, అంతకు మించి క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా ఇవి రావట్లేదు. ఓకే, సో ఇవి మాత్రం చదివితే సరిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నా లైక్ CGL అండ్ CHSL, SSCGD అండ్ కానిస్టేబుల్ అండ్ హైకోర్ట్ అండ్ DSC, సో ఏదైనా దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ యొక్క వొకాబులరీ పార్ట్ నుంచి మ్యాక్సిమం ఇచ్చేవి ఈ ఫిష్ అండ్ హార్స్ అండ్ డాగ్. సో నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, నిజమే. ఎన్నున్నాయి మనకు తెలిసిన పేర్లు కొన్ని, మనకు తెలియని పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి.
సో ఇన్ని ఖండాలని ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. సో అన్నీ కొంచెం కష్టం. సో మ్యాక్సిమం వీటి నుంచి మాత్రమే ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈడియమ్స్ బేస్డ్ ఆన్ ఫుడ్. మనం ఫుడ్ అంటే ఎన్ని వస్తాయి, లైక్ ఫ్రూట్స్ వస్తాయి, మనం లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, సో ఐటమ్స్ డిఫెన్స్ చేస్తూ ఉంటాం. సో అన్నీ, సో ఇందులో ఏది ఎక్కువ ఇస్తున్నారు అంటే రిలేటెడ్ టు యాపిల్. సో రిలేటెడ్ టు యాపిల్ గురించి మాత్రమే క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ కలర్స్. సో మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి, రెయిన్బోలో మొత్తం 7 కలర్స్ ఉన్నాయి కదా. సో అలాగే మామూలుగా కలర్స్ 24 కలర్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఇంకా లైట్, డార్క్ షేడ్స్ ఇంకా మల్టిపుల్ చాలా ఉంటాయి. కానీ దాని అన్నిట్లోని ఎక్కువగా ఏ కలర్స్ గురించి ఇస్తున్నారు అంటే రిలేటెడ్ టు రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్, వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్. సో ఈ యొక్క కలర్స్ గురించి మాత్రమే రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుందా. సో ఫస్ట్ నేను యానిమల్స్ అండ్ ఫుడ్ అండ్ కలర్ అండ్ ఇంకా చూపిస్తాను. అండ్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ హ్యాపీ అండ్ సాడ్. అంటే సమ్టైమ్స్ మనం చాలా హ్యాపీగా ఉంటాం, సమ్టైమ్స్ సాడ్, ఏదైనా బాధ వస్తుంది. అంటే మనిషి అన్నాక తనకి సంతోషాలు ఉంటాయి, అలాగే బాధలు కూడా ఉంటాయి. సో ఏదో అంటే మనం ఫస్ట్ నుంచి మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సో ఎన్ని అంటే అదే జీవితం. మనకి ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి, బాధలు ఉన్నాయి, చాలా బాధలు ఉంటాయి. ఆ బాధలు దాటుకుంటేనే మనకు సంతోషం అనేది మనం పొందగలం. ఇప్పుడు మీరైనా సరే ఉన్నారు, సో మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు కష్టపడితేనే మీకు సుఖం అనేది దొరుకుతుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ కేర్ఫుల్ అండ్ కేర్లెస్. సో ప్రతి ఒక్క పర్సన్ ఎలా ఉండాలి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్. సో కొంతమంది ఉంటారు చాలా కేర్లెస్గా ఉంటారు, ఏదైతే నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. కానీ కొంతమంది సో ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా, తను జాగ్రత్తగా ఉంటాడు, తన చుట్టూ ఉండేదాన్ని జాగ్రత్తగా ఉండేలా చూస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే అంటే తను పట్టించుకోవడం. సో వాళ్ళు ఎవరు వెళ్ళకపోతే నాకేం. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పైన ఎవరో వెళ్తున్నారు, సో హీఈస్ ఎ బ్లైండ్. సో తను ఎలా వెళ్తే వెళ్ళని, పక్క నుంచి ఒక పెద్ద వెహికల్ వస్తుంది, సో తన ఎలా వెళ్తే అలా వెళ్ళని నేను వదిలేసాం కదా. సో అతన్ని మనం కేర్ఫుల్గా రోడ్ క్రాస్ చేస్తాం, రైట్. అంతేగాని కేర్లెస్గా ఉంటే వాడు ఎలా పోతే నాకేం అలా ఉండం కదా. సో దట్ ఈస్ రిలేటెడ్ టు కేర్ఫుల్ అండ్ కేర్లెస్. ఇడియమ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ ఫూలిష్నెస్. అంటే రిలేటెడ్ టు ఇంటెలిజెన్స్ అండ్ ఫూలిష్నెస్, లైక్ చాలా బ్రిలియంట్ అంటే ఏదైనా ఇంటెలిజెంట్గా ఆలోచించమంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో దాన్ని పరిష్కరించమని ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, సో వాళ్ళు బాగా ఇంటెలిజెంట్. అంటే తను ఆలోచించి అరే మీరు ఇది చేస్తే బాగుంటుంది, మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, సో మనం నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలియదు, లైక్ మనం 10th క్లాస్ అవుతుంది, సో నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలియదు. అప్పుడు ఎవరైనా మంచి గైడ్ ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు బాగా ఆలోచించి, అంటే వాళ్ళు మన కేపబిలిటీని వాళ్ళు గ్రహించి అప్పుడు ఓకే నువ్వు ఇది చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇంటెలిజెంట్గా ఆలోచించడం, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించడం, ఇంటెలిజెంట్గా ఆలోచించడం. అంతేగాని ఫూలిష్గా ఉండడం అంటే మూర్ఖత్వం. అలానే ఎందుకు చేయాలి, సో వాడు చేసేస్తే వీడు చేసేస్తే కాదు. సో ఫూలిష్గా బిహేవ్ చేయకూడదు. సో నీకు ఎందులో అవగాహన ఉంటుందో, నువ్వు దేంటిపైన కాన్సన్ట్రేషన్ చేయగలవో, నీకు ఏదైతే ఇష్టమో, మెయిన్లీ నీకు ఏదైతే ఇష్టమో దాన్ని చేస్తేనే నువ్వు బాగుంటావు, నీ లైఫ్ బాగుంటుంది, నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, సో దట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ డెవలప్ అండ్ డెస్ట్రాయ్. సో డెవలప్, సో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, రైట్. సో భారతదేశం అనేది డెవలప్ అవుతూ ఉంది. సో డిస్ట్రాయ్ అంటే ఏంటి, పూర్తిగా నాశనం, వినాశనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వచ్చింది, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఇంటిని ఏదైనా మీకు చిన్న హౌస్ ఉంది, మీకు జాబ్ వచ్చినాక సో దాన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అప్పుడు న్యూ బిల్డింగ్, సో పెద్దగా హౌస్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే మీ ఇంటిని మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఏం ఉండవు మీ ఇంట్లో. ఓకే, సో మీకు జాబ్ వచ్చినాక అంటే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మా అమ్మగారు కష్టపడకూడదు, లేదంటే మా నాన్నగారు కష్టపడకూడదు, అంటే నీ ఇంటిని నువ్వు డెవలప్ చేస్తే వాళ్ళంతా బాగుంటారు కదా. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రిలేటెడ్ టు రిలేషన్ తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఓన్లీ రిలేటెడ్ దానికి మాత్రమే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇడియమ్స్ బేస్డ్ ఆన్ ఫెదర్స్ అంటే రెక్కలు.
దానికి సంబంధించింది. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, సో ఆ బర్డ్స్ అన్నిటికీ ఎన్ని రకాలు ఉంటాయి రెక్కలు, సో దాని గురించి. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ సీ అండ్ ఓషన్, సముద్రం అండ్ మహాసముద్రం. అండ్ బేస్డ్ ఆన్ కన్ఫ్యూజన్, సో కన్ఫ్యూజన్గా ఉండడం. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ ఫైట్ అండ్ డిస్ప్యూట్, ఫ్రెండ్షిప్ అండ్ యాంగర్ అండ్ కామ్నెస్, లేజినెస్ అండ్ ఎంథోయిజం. లైక్ ఎంథోయిజం మనకి బాగా ఏంటి బాగా ఆత్రంగా అనిపిస్తుంది, బాగా ఎగ్జైటింగ్గా. ఓకే, సో దట్ ఈస్. అండ్ అలాగే బేస్డ్ ఆన్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ హానెస్టీ అండ్ డిజానెస్టీ, మ్యాన్, హార్ట్, ఐ, హెల్త్, ప్రిన్సెస్ అండ్ ప్లేస్, ఆపర్చునిటీ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఈజీ టాస్క్. అంటే ఇలా ఉంటుంది. అంటే యాస్టీస్గా ఇప్పుడు మనం ఏంటి దానికి రిలేటెడ్గా ఉన్నది మాత్రమే, ఇంకా డీకోడింగ్ కాదు అండ్ రిలేటెడ్ టు రిలేషన్ కాదు, ఓన్లీ రిలేటెడ్ దానికి సంబంధించిన మాత్రం అదే చూడాలి. ఓకే, సో దిట్ ఈజ్. సో వాటితో పాటు ఇవి కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే వీటి నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా జాతీయాలు ఇడియమ్స్ మాత్రం ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయకూడదు. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే, సో చేప అనేది బయట అనేది ఎలా ఉంటుంది సార్ దాని గురించి, సో దట్ ఈజ్. అదేమైనా అర్థం ఉందా, లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏ బిగ్ ఫిష్, పెద్ద ఫిషా. సో ఎన్ని ఫిష్లు ఉన్నాయి, డాల్ఫిన్ ఉంది అండ్ డాల్ఫిన్ సొర ఉందా, సొరని ఏమంటారు ఇంగ్లీష్లో, షార్క్. సో పెద్ద ఫిష్, సో డాల్ఫిన్ ఉంది అండ్ షార్క్ ఉంది, సో ఇలా కొన్ని ఉన్నాయి పెద్దవి. సో అదా కాదు కదా, సో దాని మారిపోతుంది. సో అలా ఎప్పుడు ట్రాన్స్లేట్ మాత్రం చేయకూడదు. ఓకే, అండ్ థర్డ్ వన్ ఫిష్ ఇన్ ట్రబుల్, డ్రింక్ లైక్ ఏ ఫిష్, ఏ కోల్ ఫిష్, a fishy story and fish for a compliment, neither fish nor fall, shooting fish in a barrel and to have a bigger fish to fry. సో ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చదవాలో అని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 10 యానిమల్ గురించి, ఇందులో ఫిష్ గురించి 10 ఇడియమ్స్ అనేవి మనం చూసాం. అయితే దీని యొక్క మీనింగ్ ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఆ మీనింగ్ తెలుసుకున్న తర్వాత దాన్ని క్వశ్చన్ అనేది ఏ రకంగా ఇస్తున్నారు, సో మనం దానికి ఎలా ఆన్సర్ చేయగలగాలి, సో దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నట్టు సో ఖచ్చితంగా దాని మీనింగ్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నాట్ ట్రాన్స్లేట్. సో కేవలం దాని మీనింగ్ గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, సో ఇప్పుడే చెప్పాను, సో దాన్ని ట్రాన్స్లేట్ చేయొద్దు అని. ఓకే, సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, ఫీలింగ్ అన్కంఫర్టబుల్. సో ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు సో అక్కడ మనకి వాతావరణం అనేది మనకు నచ్చలేదు, అలాంటి టైంలో మనం ఎలా ఫీల్ అవుతాం, చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా. సో ఇంటికి ఎవరైనా వచ్చారు, సో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు చాలా మంది వచ్చినప్పుడు సో మనకి కొంచెం అదొకలా అనిపిస్తుంది. సో మనం ఇంట్లో ఎలా ఉంటాం, సో అన్కంఫర్ట్గా మనం ఫీల్ అవుతాం. సో వీళ్ళు ఎంత బయగా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఓకే, సో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా, సో దట్ ఈజ్. సో దాన్ని ఏమంటారు అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏ బిగ్ ఫిష్ అండ్ ఇంపార్టెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంటే ఏంటి, సో అతడు ఇంపార్టెంట్ పర్సన్ అండ్ he is a influenced person. For example నరేంద్ర మోదీ ఉన్నారు. ఓకే, సో నరేంద్ర మోడీ అతడు ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, సో అతడు ఇంపార్టెంట్, సో మన భారతదేశం మొత్తానికి అతడు ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంటే అతడు ఏం చేసిన అతడి గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, అతడు ఏం చెప్పినా మనం వింటాం. సో దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఓకే, సో ఆ విధంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, సో మనం కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత సో మనం చెప్పిన మాట సో మన బాటలోకి అందరూ రావాలి. ఓకే, సో మన మాట మన ఇంట్లో వాళ్ళు వినాలి, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి, అండ్ నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలి, అండ్ నెక్స్ట్ మన సొసైటీని కూడా చేంజ్ చేయాలి. అంటే మనలో ఆ క్యాపబిలిటీ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఓకే, సో అలాగే ముర్ము గారు, సో ముర్ము గారు కూడా ఎవరికి తెలీదు, సో ద్రౌపది ముర్ము గారు అంటే అందరికీ తెలుసు, ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, రైట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఫిష్ ఇన్ ఏ ట్రబుల్, టు విన్లీ ఇన్వాల్వ్ వన్సెల్ఫ్ ఇన్ ఏ రిస్కీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అంటే ఏదో ఒక రోజు అంటే దానిపైన మనకు అవగాహన ఉంది, అదంటే మనకి ఇష్టం, కానీ ఏదో ఒక రోజు
మనం రిస్కీలో పడతాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో బైక్ రైడింగ్ మనకి బాగా ఇష్టమైనప్పుడు సో ఒక్కరోజు లైక్ చాలా ఫాస్ట్గా వెళ్తాం, సో ఇంకో రోజు కూడా ఫాస్ట్గా ఇలా డైలీ ఫాస్ట్గా వెళ్తే సో ఫస్ట్ డే ఏమవ్వదు, సెకండ్ డే కూడా ఏమవ్వదు. సో అలాగా కంటిన్యూస్గా మనం చాలా ఫాస్ట్గా మినిమం స్పీడ్లో వెళ్ళాలి. కానీ సో బైక్ 120, 130 అంత స్పీడ్లో వెళ్తే సమ్టైమ్స్ మనం చెప్పలేం ఒక్కరోజు ఏం జరుగుతుందో. ఒక్కరోజు బాగుంటుంది, సో అలానే ప్రతిరోజు బాగుంటుందా? కాదు కదా. సో ఏదో ఒక రోజు ఆ రోజు మనం రిస్కీలో పడుతూ ఉంటాం. సో వేగం ప్రమాదకరం అంటే మనం అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే ఏదో ఒక రోజు మనం రిస్కీలో పడతాం. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, డ్రింక్ లైక్ ఏ ఫిష్, ఏ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఎక్సెసివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఏదైనా కన్సిస్ట్గానే ఉండాలి. సో అంతేకాని సో పూర్తిగా అదే పనిలో ఉండకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో ఏదైనా లైక్ ఫెస్టివల్ కానీ ఏదైనా అకేషన్ ఏదో అయింది, సో వరుసగా ఒక 2-3 days ఫెస్టివల్ అయినప్పుడు సో కొంతమంది ఏం చేస్తారు, ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఓకే ఇది ఫెస్టివలే కాదన్న అలాంటప్పుడు లిమిట్గా ఆల్కహాల్ తీసుకోవాలి, అంతేగాని సో కంటిన్యూస్ 24 hours ఆన్. సో ఎన్ని రోజులు ఫెస్ట్ అనేది జరుగుతుందో ఆ అన్ని రోజులు కూడా అలా కంటిన్యూస్గా డ్రింక్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం మనం, సో బాగా తేలుతున్నాడు అని చెప్పేసి అంటాం కదా. సో అదనమాట. మరి లైక్ ఇప్పుడు యాజ్టీస్గా ఇప్పుడు ఫిష్ ఉంది, సో ఫిష్ అనేది వాటర్లో ఉంటుంది. అలా వాటర్లో ఉంది అని చెప్పి ఫుల్గా అది కంటిన్యూస్గా వాటర్ తాగుతూ ఉంటుందా ఫిష్? ఏమైనా కాదు కదా. సో అది ఎయిర్ని పీల్చుకుంటూ ఉంటుంది, కానీ అలా వాటర్ మొత్తం తాగేస్తూ ఉంటుంది కదా. సో దట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఏ కోల్డ్ ఫిష్, సమ్వన్ హూ లాక్స్ ఎమోషన్స్. అంటే ఏంటి, ఎవరైనా ఒక పర్సన్కి ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండడం. సో మనకి చాలా బాధ వచ్చింది, సో మన ఎమోషన్స్ని వేరే వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తే మనకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, సో మనకు కొంచెం ఫీలింగ్ బెటర్ అనిపిస్తుంది. సో అలా అని చెప్పి ఎవరికైనా చెప్పినప్పుడు ఆ పర్సన్కి అసలు ఫీలింగ్సే లేవు, ఎంత చెప్పినా వేస్ట్ కదా అనమాట. సో మన యొక్క ఫీలింగ్స్ ఎవరైతే అర్థం చేసుకుంటారో సో వాళ్ళ దగ్గర మాత్రమే చెప్పాలి. అందరి దగ్గర చెప్తే అది ఇంకా యూజ్ ఉండదు కదా. అంటే వాడికి అలాంటి ఫీలింగ్స్ లేవు. సో ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి కేర్లెస్, అతను పట్టించుకోడు. అండ్ నెక్స్ట్ ఏ ఫిష్ స్టోరీ, ఏ స్టోరీ ఆర్ ఎక్స్ప్లెనేషన్ దట్ సీమ్స్ సస్పీషియస్. అంటే ఆ యొక్క స్టోరీ అనేది లేదంటే ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది లైక్ సస్పీషియస్గా ఉంది, అంటే మనం బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నది మనం కొంచెం ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాం. మనం ఏదైనా హారర్ మూవీ ఏదైనా చూసామనుకోండి, సో దాని నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుందని బాగా సస్పీషియస్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సో అందులోని కామెడీ సీన్స్ ఉంటాయి, అలాగే థ్రిల్లింగ్ ఉంటుంది అండ్ యాక్షన్ ఉంటుంది. సో చాలా ఉంటుంది, కానీ వాట్ నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటి అని మనం చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాం. దట్ ఈస్ సస్పీషియస్. సో దాన్ని ఏమంటాం, ఏ ఫిష్ స్టోరీ. వినడానికి చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఫిష్ ఫర్ ఏ కాంప్లిమెంట్. మనం ఏమైనా ఫిష్కి ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తున్నావా, నువ్వు బాగా స్విమ్ చేస్తున్నావు అని చెప్పి కాదు కదా. ట్రాన్స్లేట్ మాత్రం చేయొద్దు, ఓకేనా. ఫిష్ ఫర్ ఏ కాంప్లిమెంట్. సో ఫిష్ ఫర్ ఏ కాంప్లిమెంట్ ఇక్కడ ఇది కట్ చేసుకున్న దగ్గర సీకింగ్ ఆర్ ట్రయింగ్ టు ఎలిస్ట్ ప్రైజ్. అంటే ప్రైజ్ సరిపోయింది. సో అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా సరే మనం బాగా హార్డ్ వర్క్ చేస్తాం, ఓకే. సో బాగా హార్డ్ వర్క్ చేసేటప్పుడు సో మన యొక్క హార్డ్ వర్క్ని ఎవరు గుర్తించరు, మనం సక్సెస్ అయితే అప్పుడు మాత్రమే గుర్తిస్తారు కదా. సో అలాంటిది ఏంటి, ఇప్పుడు గాలిపటం ఉంది, సో కైట్ని మనం బాగా పైకి ఎగరేస్తాం. సో అందరూ ఆ ఎగరేసిన గాలిపటాన్నే చూస్తారు, కానీ సో దానికి ఆధారమైనటువంటి దారాన్ని ఎవరైనా చూస్తారా, ఎవ్వరూ చూడరు. అంటే దాన్ని అసలు ఎవరు గుర్తించరు. ఎంతసేపు మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆ యొక్క కైట్ పైనే ఉంటుంది, సో దారం పైన అసలు ఏ మాత్రం ఉండదు. సో దట్ ఈజ్. అంటే ఇప్పుడు మీ జీవితంలో కూడా సో మీరు ఎంత కష్టపడుతున్నారు, సో అరే వీడు కష్టపడుతున్నారు, వీడికి సపోర్ట్ చేద్దామని ఎవరు ఉండరు. ఇంకా సపోర్ట్ చేయడం కాక ఇంకా వాడిని డిసప్పాయింట్ చేస్తారు. అరే నీ వల్ల కాదు అని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటారు కదా. సో అలా కాదు, వాళ్ళు ఎన్నన్నా సరే మనం హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మనం ఏంటో మనం చూపించవచ్చు కదా. అంతేగాని వాళ్ళు ఏదో లాగుతున్నారని చెప్పి సరే ఇంక పద నా వల్ల అవ్వదని చెప్పావు కదా అని అంటామా, కాదు కదా. సో నువ్వు ఎన్నన్నా ఇంకా నువ్వు అనుకో
నేను అదేం పట్టించుకోను, నేను మాత్రం ఖచ్చితంగా కష్టపడతాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాయిన్ ఉంది, సో కాయిన్ని నాణ్యాన్ని ఎప్పుడు మనం ఒకవైపే చూస్తాం, అంటే దాని వెనక ఉన్నటువంటి హార్డ్ వర్క్ మొత్తాన్ని, ఓకే, దాని వెనక ఉన్నటువంటి హార్డ్ వర్క్ మొత్తాన్ని ఎవరు గుర్తించరు. పొగడ్తా. సో పొగడ్తా అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు సో మిమ్మల్ని ఎవరు గుర్తించరు, మీరు ఆ పని చేస్తున్నంతసేపు మిమ్మల్ని ఎవరు గుర్తించరు, అసలు పట్టించుకోరు. కానీ మీది ఒక రోజు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, సో మిమ్మల్ని ఈ యొక్క దేశం మొత్తం మిమ్మల్ని గర్వించింది, అప్పుడు మాత్రమే చూస్తారు. అంటే మీరు ఇన్ని రోజులు ఏ హార్డ్ వర్క్ చేస్తారో దాన్ని అసలు పట్టించుకోదు. ఆ తర్వాత మీరు సాధించిన తర్వాత అవును అప్పుడు నాకు తెలిసి నువ్వు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటావు అని అలాంటి మాటలు చెప్తారు కదా. అంటే నువ్వు ఇన్ని రోజులు పడుతున్నటువంటి దాన్ని ఎవరు గుర్తించరు, నువ్వు సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే దగ్గరికి వచ్చి వాళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ ఉంది, సో కాయిన్ని మనం ఒకవైపే చూస్తాం, రెండో వైపు చూస్తామా? చూడం. అది ఎంత ఏంటి అన్నది ఒకవైపే చూస్తాం, దాని వెనకున్న కష్టం. సో యాజ్ ఈజ్గా అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. సో మీ జీవితంలో కూడా అంతే, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించక్కర్లేదు. సో ఒక సక్సెస్ అనేది మిమ్మల్ని చూపిస్తుంది, సో అప్పుడు మీరేంటో వాళ్ళకి చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ neither fish nor fowl, something or someone that is not easily categorized. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే మిమ్మల్ని అంటే ఒక దాన్ని ఎప్పుడు విడదీయలేం, సో దాన్ని విడదీయడం అనేది చాలా కష్టం, నాట్ ఈజీ, అంటే అది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలోని లైక్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఉన్నారు, సో అన్నీ ఏం చెప్తే తమ్ముడు అది వింటాడు, తమ్ముడు ఏం చేస్తాడో అన్నీకి అది నచ్చుతుంది. ఓకే, సో అలాగే చిన్నప్పటి నుంచి పెద్ద అయిందాక ఇద్దరు కలిసిమెలిసి ఏ పనినైనా సరే ఇద్దరు కలిసిమెలిసి ఇష్టంగా అన్నీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కానీ వాళ్ళ యొక్క సాడ్నెస్ కానీ అన్నిటి ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది, సో అప్పుడు వాళ్ళు విడిపోయారు, ఏదో గొడవలు సంథింగ్ ఏదో విడిపోవాల్సి వచ్చింది. సో అలాంటి టైంలో కానీ వాళ్ళిద్దరి మధ్య దూరం వచ్చినప్పుడు సో ఇంకా ప్రాపర్టీస్ కూడా సెపరేట్ అవుతుంది. సో ప్రాపర్టీ సెపరేట్ చేయవచ్చు, వాళ్ళిద్దరిని దూరం చేయొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అదేమైనా దూరం చేయగలమా? నాట్ ఇంపాసిబుల్. ఓకే, సో అసలు అంటే వాళ్ళ యొక్క స్నేహం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనురాగం, సో అన్నిటి అసలు దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఓకే, సో దట్ ఈస్ అంటే దాన్ని మనం దూరం చేయడం చాలా కష్టం అని. ఓకే, షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారెల్ రిఫరింగ్ టు ఎక్స్ట్రీమ్లీ ఈజీ టాస్క్. సో దట్ ఈజ్ అంటే మనం ఈజీ టాస్క్ అని చాలా అనుకుంటాం, సో అది చేయడం చాలా ఈజీ టాస్క్ అని అనుకుంటాం, కానీ ఇది పని చిన్నదే, కానీ ఆ యొక్క టాస్క్ అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, సో గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం పట్టుకొని క్యారీ చేసేయగలం, సో దాన్ని చేయి పైన పెట్టాం, సో దాన్ని ఇలా తీసుకొని వెళ్ళాం, ఆ తర్వాత దాన్ని ఇక్కడ పెట్టి సో గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇక్కడ పెట్టి సో ఇలాగ దీన్ని ఒక 10 minutes ఉంచగలమా? 10 minutes ఉంచగలమా? అది ఈజీ టాస్కే, గ్లాసును పట్టుకోవడానికి ఏముంది అనుకుంటాం, కానీ అలాగ దాన్ని 10 minutes 15 minutes దాన్ని అంతసేపు ఉంచగలమా? ఉంచితే ఏమవుతుంది, మొత్తం బ్యాలెన్స్ తప్పుతుంది, సో మనకి ఇదంతా పెయిన్ కూడా వస్తుంది. ఓకే, సో టాస్క్ మాత్రం ఈజీ, కానీ చేయడం మాత్రం కొంచెం కష్టం. ఓకే, అండ్ నెక్స్ట్ టు హ్యావ్ ఏ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై, టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్. టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫిష్ని మనం ఫ్రై చేసుకుంటామా? కాదు. ఓకే, టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇదేంటి, సో అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. లైక్ మనకి ఎవరైనా ఇష్టమైన పర్సన్ అంటే తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, సో ఇష్టం లేని పర్సన్కి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వం, మనకి బాగా ఇష్టం మనకు కావాల్సిన వాళ్ళు అయితే మనం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇస్తాం. సో దట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం రిలేటెడ్ టు ఫిష్. సో ఫిష్కి సంబంధించి ఇన్ని ఉన్నాయి, సో ఇప్పుడు ఈజీగానే ఉందా? సో మనం యానిమల్ దగ్గర ఉన్నాం, సో యానిమల్స్ అంటే నంబర్ ఆఫ్ యానిమల్స్, సో అందులో మనం ఫస్ట్ ఫిష్ గురించి తెలుసుకున్నాం. ఆ ఫిష్ మీకు రిపీటెడ్గా ఇస్తారని చెప్పాను, ఆ ఫిష్ గురించి ఇలా తెలుసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉంది, సో ముందు యానిమల్స్ అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఫిష్ అందులో ఈజీగా ఉంది అన్నప్పుడు షార్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, అరే ఇంతేనా, చాలా ఈజీగానే ఉంది, నేర్చుకోవడానికి కష్టంగా ఏం లేదు కదా అనిపిస్తుందా మీకు? సో ఈ రకంగా మనం ప్రిపేర్ అయితే సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. అలాగే మీరు ఈ యొక్క వొకాబులరీ పార్ట్లో ఇడియమ్స్ని చాలా ఈజీగా క్విక్
చాలా ఫాస్ట్గా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అందులో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్గా వచ్చేవి. సో అందులో కొన్ని క్వశ్చన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ వన్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్లో క్వశ్చన్ అనేది ఏ రకంగా ఇచ్చారు. సో ఈ రకంగా ఉంటుంది, గో ఫిషింగ్ అండ్ బి నాస్లిక్ అబౌట్ సంథింగ్. ఆప్షన్ సి, బి యాజ్ ఏ సర్వైవర్. డి, నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంటల్. సో మీకు ఇప్పుడు ఆప్షన్ అర్థమైందా? మీకు ఆల్రెడీ ఈజీగానే అర్థమైపోతుంది, ఎందుకంటే మనం దాని గురించి ఆల్రెడీ ఫస్ట్లోనే తెలుసుకున్నాం. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనం ఎలా ఫీల్ అవుతాం, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ ఏ ఎన్విరాన్మెంట్. ఓకే, సో దట్ ఈస్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, బెడ్ ఆఫ్ రోజెస్. సో మన యొక్క బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మన యొక్క జీవితం అనేది సో బాగుంటుంది, సో ఎలాంటి కష్టాలు లేకుండా హ్యాపీగా లీడ్ చేయగలేము అని. ఓకే, సో దాంట్లో ఏముంది, ఆప్షన్ ఏ, బి బౌండ్ టు ఒబే. ఆప్షన్ బి, ఏ ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. ఆప్షన్ సి, విత్ ఆల్ ఆఫ్ వన్స్ బిలాంగింగ్. ఆప్షన్ డి, యాజ్ వన్ విషెస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నా యొక్క జీవితం అనేది చాలా పీస్ఫుల్గా అవుతుంది, సో నాకు ఎలాంటి కష్టాలు లేవు అని. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఏ ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. నా యొక్క జీవితం సో ప్లెజెంట్గా అలా సాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ సో సంపాదించినటువంటి ఆస్తి ఉంది. సో ఎంత ఆస్తున్నా ఇంట్లోని మనశ్శాంతి ప్రశాంతత లేకపోతే వేస్ట్ కదా. సో దట్ ఈజ్, అంటే నా జీవితంలో నా దగ్గర డబ్బులు లేకపోయినా నాకు చాలా ప్రశాంతత ఉంది, నాకు చాలా పీస్ఫుల్నెస్ ఉంది, సో నేను హ్యాపీగా బతుకుతాను. అప్పుడు దాన్ని ఏమంటాం, బెడ్ ఆఫ్ రోజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి, ఎప్పుడో వస్తుంది. ఓకే, సో ఎప్పుడో వస్తుంది. సో దాంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, వెరీ రేర్లీ. బి, ఏ క్విక్ రెస్పాన్స్. సి, టు అగ్రీ రిలేటెంట్లీ. ఆప్షన్ డి, మూన్ ఇన్ ఏ నైట్. సో మీకు అర్థమైంది, సో ఎప్పుడో జరుగుతుంది అద్భుతం, మీ జీవితంలో కూడా జరుగుతుంది అద్భుతం. సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు, అటెంప్ట్ చేస్తున్నారు, ఏదో ఒక్కసారి పోయింది అలా అని ప్రతిసారి పోతుందా, కాదు కదా. సో ఖచ్చితంగా అద్భుతం అనేది జరుగుతుంది కదా మీ లైఫ్లో. సో ఇంకా మనం అనుకోలేము, సో అరే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఉద్యోగం వచ్చిందంటే ఆ యొక్క పదం వినడానికి ఎంత హాయిగా ఉంది కదా. సో నాకు ఉద్యోగం వస్తే నా యొక్క అంబిషన్స్, ఓకే, సో నా యొక్క డ్రీమ్స్, నా యొక్క ఫ్యామిలీ, సో చాలా బాగుంది కదా. సో అది అంటే ఎప్పుడో జరిగినటువంటి అద్భుతాలు. సో బ్లూ మూన్ అనేది ఎప్పుడో వస్తుంది, సో ఎప్పుడు మనకి ఫుల్ మూన్ ఉంటుంది, సో అందులో బ్లూ మూన్ అంటే ఎప్పుడో. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ వెరీ రేర్లీ. సో ఎప్పుడో. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ ఏ లాంగ్ రన్. ట్రాన్స్లేట్ మాత్రం చేయొద్దు. సో లాంగ్ రన్ అంటే ఎక్కువ పరిగెట్టడమా, చాలా దూరం పరిగెట్టడమా, సో కాదు. చూడండి, ఏ కేర్ఫుల్ రన్నింగ్. ఆప్షన్ బి పర్పస్ఫుల్ రిఫ్యూజింగ్. ఆప్షన్ సి ఇన్ ది ఎండ్. ఆప్షన్ డి సైమల్టేనియస్లీ. సో కరెక్ట్ ఆన్సర్ అండి, దూరం అంటే నా యొక్క ప్రయాణం ఉంది కానీ ఇది ఎంత దూరం, చాలా లాంగ్ టైం. ఇన్ ది ఎండ్, నా ఎండింగ్ వరకు, నా యొక్క లక్ష్యాన్ని నేను చేరుకునేంత వరకు నా యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ డీకోడింగ్. సో గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో 4 వేస్ ఉన్నాయి సో ఎలా చేయాలి అని. ఇందులో ఒకటి మనం వదిలేస్తున్నాం, బై హార్ట్ మెథడ్ వదిలేస్తున్నాం. సో మిగతా 3 ఉన్నాయి కదా, సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. సో అందులోని ఏంటిది, కోడింగ్. ఇన్ ది లాంగ్ రన్ అంటే నా యొక్క చివరి ప్రయత్నం, ఎప్పటి వరకు, ఇన్ ది ఎండ్, నా ఎండింగ్ వరకు. నా ఎండింగ్ అంటే అలా ఎండింగ్ కాదు. సో నా యొక్క ఎండింగ్ అంటే నా యొక్క లక్ష్యాన్ని నేను చేరుకునేంత వరకు, అది నా ఎండింగ్. సో దట్ ఈజ్, అక్కడి వరకు నా యొక్క ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నేను అప్పటి వరకు పరిగెడుతూనే ఉంటాను, నాకు అలుపు వచ్చినంత వరకు. సో నేను గమ్యాన్ని చేరుకున్నంత వరకు నేను పరిగెడుతూనే ఉంటాను. ఓకే, క్లియర్. సో ఎలా చదవాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అంటే నేను ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం ఎలా చెప్పాను బాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను, కానీ క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమైంది, ఎలా చదవాలి, వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు తెలిసింది. నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు మీకు
ఇప్పుడు చెప్పిన ఫార్మేట్లో మీకు అర్థమైంది కదా. సో కాన్సెప్ట్ ఏంటి అన్నది మీకు తెలిసింది, ఎలా చదవాలి, సో ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్నది మీరు ఇప్పుడు చాలా డీటెయిల్గా తెలుసుకున్నారు. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. ఈ యొక్క ఇడియమ్స్ పైన మనం ప్రతి ఒక్క టాపిక్ పైన కూడా ఒక్కొక్క వీడియో చేసి మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఒక్కసారి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అంతేకాని సో ఈ యొక్క ఇడియమ్స్ టాపిక్ మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దు. సో ఎలా చదవాలి, అన్ని వేల కొద్దీ ఇడియమ్స్ ఉన్నాయి, కానీ నేను ఎన్ని చెప్పాను, కొన్నే చెప్పాను, అవి మాత్రం చదివితే సరిపోతుందని కూడా చెప్పాను. సో వాటిపైన ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వీడియో ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాను. సో దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. అరే మేడం ఏదో చెప్తానని చెప్పి స్కిప్ మాత్రం చేయదు దయచేసి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ని చూడాలి అనుకుంటే సో ప్లీజ్ మన ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.